నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజ లివైన్ తన పుట్టిన జన్మదినమును కొనియాడుతుండగా కృతజ్ఞత స్తోత్ర బలిగా సమర్పిస్తున్నాడు. అదే విధముగా భాస్కర్ రెడ్డి కిడ్నీ ఫెయిలియర్, లంగ్స్ ఫెయిలియర్, దీనివలన చాలా శ్రమలకు గురి అయిన భాస్కర్ రెడ్డికి స్వస్థతను కోరుకొని ఈ దివ్య బలి పూజ సమర్పింపబడుతుంది. అదే విధముగా జ్యోతి అనే ఒక కుమార్తెకి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని, ఆమె మంచంలో పడి దుష్ట శక్తి వలన పీడింపబడి చాలా బాధలో ఉండగా ఆ జ్యోతికి కూడా దేవుడు స్వస్థతను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటున్నాం. అదేవిధంగా మధులత గ్యాస్ ట్రబుల్ వలన చాలా బాధకు గురి అయి ఉండగా దేవుడు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. అది పరిపూర్ణంగా ఉండాలని ఆకాష్కి అప్పటికి సంబంధించిన నొప్పితో బాధపడుతుండగా విడుదలను దేవుడు దయచేయమని, శోభారెడ్డి, అంతోని రెడ్డి, రాజు రెడ్డి, శ్రీశారెడ్డి, ప్రణారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి పౌర్ణమి అమావాస్య దినమున మాంత్రిక శక్తి వలన చాలా బాధింపబడుతున్నారు. ఎవరో వారికి చేస్తున్న ఈ మాంత్రిక శక్తి వలన కుటుంబంలో ఒకరికొకరు సమాధానం లేకుండా, చిరాకులతో తల్లిదండ్రులు సమాధానం లేకుండా, పిల్లలతో శాంతి ఐక్యముతో లేకుండా ఉంటున్నారు. వారికి పరిపూర్ణ డెలివరెన్స్ కావాలని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హల్లెలూయా. అదేవిధముగా డాలీ అండ్ సహోదరి కరోనా వలన బాధింపబడి ఉండగా పాజిటివ్ కేస్ కనుక ఆమె వలన కుటుంబ సభ్యులు ఎవరు కూడా బాధింపబడకూడదని, త్వరగా స్వస్థత పొందాలని సమర్పిస్తున్నాడు. కిరణ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కానుకలు సమర్పించుకొని వారి కుటుంబంలో కొన్ని రోజులుగా చెడు కళలు, నిద్ర లేకుండా పోవటమని, చీకటి శక్తి వలన తాకబడుతున్న వారికి శాంతి సమాధానం దేవుడు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. వారితో కలిసి మనం అందరం కూడా దేవుని ఆశీర్వాదం కోరుకుందాం. లివైన్, నవీన వారికి సంతాన భాగ్యం కావాలని, అదేవిధంగా అశోక్ మరియు మణి అని వారికి గర్భఫలం దేవుడు ఇచ్చి ఉన్నాడు. ప్రసవం జాగ్రత్తగా భద్రంగా జరగాలని దివ్య బలి పూజలు సమర్పిస్తున్నాడు. ఈ కాలమున దైవజనులు చాలామంది కానుకను సమర్పించుకొని లాక్డౌన్ సమయంలో ఈ సంఘం నడువుటకు ఎంతగానో దీవెనలు అర్పించి ఉన్నాడు. కనుక షర్లీ 10,000 కానుక ఇచ్చి ఈ సంఘం నడిపించుటకు కానుక ఇచ్చి తన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరితో కలిసి దివ్య బలి పూజలో పాల్గొంటారు. వాళ్ళ పట్ల గుర్తు నిర్మల, వాళ్ళ కుటుంబంలో దేవుడు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి తలంపులు నెరవేరాలని, ఒళ్ళెత్తు వీరయ్య ఆరోగ్యం, కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఆరోగ్యం దయచేయాలని, వాళ్ళ తలంపులు నెరవేరాలని, మంచి జ్ఞానం విద్యాబుద్ధులను దేవుడు దయచేయాలని పునీతాంతో వారి పేరు జ్ఞాపకం. ఈ కుటుంబం కూడా తన విన్నపాలను దేవుడి బలిపీఠం నుండి వాళ్ళ పేరుని మనం చదివి ఉన్నాం. కథోలిక విశ్వాసం ఏమిటి అంటే గురువులు ఈ వాక్కుని విన్నపాలను బలిపీఠం నుండి చదువుతున్నప్పుడు ఆ పేరు పరలోకంలో చెప్పబడుతుంది అంట. దూతలు ఈ విన్నపాలను దేవుడికి సమర్పించి వెంటనే అక్కడి నుండి జవాబు కూడా తీసుకుని వస్తారు. ఈనాడు పరిశుద్ధమైన ఈ ఆదివారం 14వ ఆదివారం, సామాన్య ఆదివారం. ఈనాడు దివ్య బలి పూజను ఇంతమందికి మనం సమర్పిస్తుండగా వారితో కలిసి ఈ అంతోని వారి ధ్యాన కేంద్రాన్ని తలంచుకొని ప్రార్థన చేసిన ప్రతి ఒక్క భక్తుడికి, అంతోని వారి కుటుంబ సభ్యులకి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రార్థన చేసుకొని, ఒకవేళ మన పాపం పరిశుద్ధంగా ఇది బలి పూజలో పాల్గొన్నట్టు అడ్డంగా ఉండినచో
దాని కొరకు మన్నిపడుదాం, పశ్చాత్తాపపడదాం. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుని రక్తం మన మీద పోయబడాలని ప్రార్థన చేసుకుందాం. నీరు దొరకని తోటవలే నేను ఎండిపోతిని, పాడిపోయిన సింధూరము వలె నేను పాడిపోతిని. నీరు దొరకని తోటవలే నేను ఎండిపోతిని, నీరు దొరకని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా
యేసు రాజు అని, యేసే మా ప్రభుడు అని ప్రకటించి ఆరాధించి స్తుతించుటకు ఈ సన్నిధిలో చేరి ఉన్నవి నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడి నీ చిత్తమును ఎరిగి చేయు బిడ్డలుగా మా జీవితాన్ని మార్చుకొని నిన్ను వెంబడించి నిన్ను చేరు వాక్యం దయచేయమని మన నాథుడని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీ రాజు ఎంత విన్యాత్ముడై నీ చెంతకు వచ్చుచున్నాడో చూడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లా పలికెను, సీమోను కుమారి, నువ్వు మిగుల సంతానము, యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయు. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన విజయుడు, జయాశ్రీయుడై విజయమును చేయు. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇశ్రాయేలుల నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును, ధనస్సులు నాశనమును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఆయన రాజ్యము సముద్రం నుండి సముద్రం వరకు, ఎఫ్రీటు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరం, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నతింతును. నా రాజువైన ప్రభు, నేను నీ మహాత్మ్యమును స్తుతింతును. నీ నామమును సదా సన్నతింతును. ప్రతిదినము నిన్ను వినతింతును. కలకాలము నీ నామమును సన్నతింతును. అందరూ, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నతింతును. ప్రభు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయను. తాను కలిగిన ప్రాణకోటిని అంతటిని నేనరుతో చూసును. అందరూ, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నతింతును. ప్రభు, నీవు చేసిన ప్రాణులన్నీ నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నతింతురు, నీ ప్రభావమును ఉగ్గడింతురు. అందరూ, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నతింతును. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలన కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానమును నిలబెట్టుకొను. ఆయన కార్యముల కరుణతో నిండి ఉన్నది. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిపై లేవును. అందరూ, నా రాజువైన ప్రభు, నీ నామమును సదా సన్నతింతును. Second reading. A reading from the letter of St. Paul to the Romans, chapter 8, verse 9, followed by 11 to 13. Chapter 8, verse 9, followed by 11 to 13. But you are not in the flesh,
you are in the Spirit, since the Spirit of God dwells in you. Anyone who does not have the Spirit of Christ does not belong to him. If the Spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ from the dead will give life to your mortal bodies also, through his Spirit that dwells in you. So then, brothers and sisters, we are debtors not to the flesh, to live according to the flesh. For if you live according to the flesh, you will die. But if by the Spirit you put to death the deeds of the body, you will live. The word of the Lord. Thanks be to God. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనములు 25 నుండి 30 వరకు. Gospel of Saint Matthew, chapter 11, verses from 25 to 30. At that time Jesus said, I thank you, Father, Lord of heaven and earth, because you have hidden these things from the wise and the intelligent and have revealed them to infants. Yes, Father, for such was your gracious will. All things have been handed over to me by my Father, and no one knows the Son except the Father, and no one knows the Father except the Son, and anyone to whom the Son chooses to reveal him. Come to me, all you that are weary and are carrying heavy burdens, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls. For my yoke is easy and my burden is light. The Christian సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దయచేసి కూర్చోండి. యేసుక్రీస్తు యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకొక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను ఈ లోకం సంబంధించిన ఏ వ్యక్తి ద్వారా, ఏ వస్తువు ద్వారా తృప్తి చేయలేదు. ఈ శరీరమును 100 మంది తాకటకు అనుమతించినా కూడా ఆత్మకు ఇంత సంతోషంగా దొరకదు. ఈ ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద హోటళ్ళు, కొత్తగా తయారు చేయబడిన ఆహారం మీరు తినినా కూడా, భుజించి తృప్తి పొందినా కూడా ఈ ఆత్మకు అది ఇంత కూడా ప్రయోజనపడదు. ఆత్మ దేవుడి వలన పోషింపబడాలి,
ఈశ్వరంగం, ఈశ్వరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈనాడు యేసు ప్రభు సువార్త పఠనంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చదివి ధ్యానించిన, నువ్వు ఈ పరమ రహస్యమును జ్ఞానులకు తెలివితేట కలిగిన వారికి చెప్పకుండా తెలియపరచకుండా చిన్నారి బిడ్డలకి తెలియపరచుతుంది. You have hidden all these things from the wise and the intelligent and have revealed them to infants. బైబిల్ని పేజీగా చదివేవాడు నక్షత్రాన్ని చూసి, చంద్రుడిని చూసి, సూర్యుడిని చూసి, గ్రహంని చూసి ఇది జరగబోతుంది అని చదువుతున్న వారికి కాదు దేవుడు తనను తెలియపరుస్తున్నది చిన్నారి బిడ్డలకి. God reveals himself not to the intellectuals. జ్ఞానం తెలివితేట కలిగిన వారికి దేవుడు తనను తెలియపరచు. జ్ఞానులు కూడా దేవుడు తనను తెలియపరచు. కానీ ఎవరు దేవుని వెతుకుతున్నారో చిన్న పిల్లల్లాగా వారికి తన జ్ఞానము తనను తెలియపరుస్తున్నారు. That's why most of the time the intellectuals will not believe God. ఎక్కువగా చదివిన వాడు దేవుడు అవసరం లేదంటారు. చాలా సైంటిస్ట్ దేవుడు లేదంటారు. కానీ చిన్న పిల్లలాగా దేవాన్ని నాకు కావాలి అన్న వారికి దేవుడు తాను తెలియపరుస్తాడు. ఎందుకంటే చదివిన వాడికి మైండ్ పనిచేస్తుంది, జ్ఞానులకు వాళ్ళ పుస్తకం పనిచేస్తుంది, విశ్వాసులకు మాత్రమే వారి ఆత్మ పనిచేస్తుంది. ఈరోజు 2వ పట్టణంలో నీ శారీరం కాదు, నీ యొక్క ఆత్మ. నీ శారీరం ప్రకారం నడిచిన ఆత్మను నడిపించలేదు, ఆత్మ ప్రకారం నడిపించు. అప్పుడు శరీరం ఆత్మ చెప్తున్నదని, దేవుడు చెప్తున్నదని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం ధ్యానిస్తాం. Acts of the Apostles chapter 10 verse 38. మీ అందరికీ తెలియదు, ఏం తెలియదు? అపోస్తలుల కార్యంలో రాసిన లూకా గారు ఈ వచనమును చాలా భద్రంగా చదువుమని మనం పిలుస్తున్నారు. ఏమనగా పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేతు యేసుని ఎట్లా అభిషేకించాడని నీకు తెలియను. ఆయన you should know how the Holy Spirit anointed Jesus of Nazareth with his power. ఆయన అభిషేకం పొందిన వ్యక్తిగా ఊరంతా తిరిగి అందరికీ మేలు చేశారు. మనం ఇక్కడ ఆగి ధ్యానించాలి. ప్రైజ్లో ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. God wants to speak with us. హల్లెలూయా. దేవుని ఆత్మ యేసయ్యలో నింపబడి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు దేవుని ఆత్మ ఏదేమి కావాలో అన్నీ చేశారు. ఒక గదిలో చిరిగిపోయిన ఎలుక ఉంది అనుకుంటా. ఆ గది నుండి విండో తెరచిన దుర్వాసన, ద్వారం తెరచిన దుర్వాసన, కిటికీలు తెరచిన దుర్వాసన, పైన ఉన్న కూరలు తీసిన దుర్వాసన, నీ అడుగు పెట్టిన ఆ దుర్వాసన అన్ని చోట్ల ఉంది కనుక రూమ్లో ఉన్నది బయటకు వస్తుంది. అవునా కదా? ఎంతమంది అవునంటున్నారు? హల్లెలూయా. కనుక నీలో చెడిపోయిన జంతువులకు సమానమైన పాపం ఉండినా, ద్వేషం ఉండినా, కామం ఉండినా, వర్గతత్వం ఉండినా, త్రాగుబోతుతనం ఉండినా,
స్త్రీల మీద అబ్బాయిల మీద పిచ్చి ఉండినా నాలో నేను ఏ ఆత్మతో నింపుకున్నానో ఆ ఆత్మ నా ప్రతి ఒక్క అవయవంలో కనిపిస్తుంది. హల్లెలూయా. అవునా? నా కన్ను నా కామముతో నింపబడిన నా కన్ను అందరినీ కామంతో నించుస్తుంది. కామ మాటలు మాట్లాడుతుంది. కామం సంబంధించిన విషయములను మనం వినందుకు ఆశపడుతుంది. కామం సంబంధించిన వ్యక్తులతో మాట్లాడటకు, ఉండటకు, తాకటకు మనం ఆశపడతాం. క్రైస్తవులు హల్లెలూయా. రోమేల్కి రాయబడి లేక 7వ అధ్యాయం 14వ వచనం మీరు చదివిన పౌలు గారు అంటున్నాడు, దేవా నేను ఏమి చెయ్యకూడదు అంటున్నాను దాన్ని చేస్తున్నాను, ఏమి చెయ్యాలని చెయ్యుతున్నానో అది చెయ్యకుండా పోతున్నానని తనలో జరుగుతున్న పోరాటమును పౌలు గారు తెలియపరుస్తున్నాడు. తెలియపరచడం మాత్రం కాదు, ఆయన కనుగొని పలుకుతున్నాడు, అయ్యా ఇట్లా నాకు విరోధమైన కార్యం చేస్తున్నాను, ఇష్టం లేని కార్యం చేస్తున్నాను, ఇష్టం లేని కార్యం మాట్లాడుతున్నాను, ఇష్టం లేని విషయం చేస్తున్నానంటే అది నా కాదు ప్రభు, నాలో జీవిస్తున్న పాపం. హల్లెలూయా. కుడి చేతుల పైకి లేపి హల్లెలూయా. The Paul explaining the contradictory things that what is happening in him, that he is telling, I don't do the things which I want to do, but I am doing the things which I don't want to do. The opposite spirit is working in me. Karanam, the reason sin is dwelling in me. కనుక దైవజనులారా, ఈరోజు మొదటి సత్యం నేర్చుకోండి. నీ దేనితో నిన్ను నింపుకుంటావో దాన్ని బట్టి నీ ప్రతి ఒక్క అవయం కూడా పనిచేస్తుంది. If you fill yourself with a good spirit, the goodness will be seen in every part of your body. ఒక చెట్టు, మామిడి చెట్టు ఉందండి, ఇక్కడ పండు మంచిదే, పైకెక్కి అక్కడ తిన్నా కూడా పండుదే, ఎక్కడ వెళ్ళినా ఒకే రుచి. ఒక కాకరకాయ చెట్టు ఉంది, కింద నుండి పై నుండి అన్ని కాయలు కూడా చేదుగా ఉంటుంది. కనుక నువ్వు కానీ నేను కానీ పాపం చేస్తూనే ఉన్నామంటే, మన అవయములు పాపం చేయుటకు ఆశపడుతున్నామంటే, చేస్తున్నది అంటే దానికి కారణం ఏదో ఇష్టపడలేని కార్యం చేస్తున్నాం కాదు, నీలో పాపం ఉంది కనుక పాపం ఈ అవయాలు చేస్తున్నాయి. యేసుక్రీస్తులో జరిగిన కార్యం ఏమంటే, అపోస్తలుల కార్యం 10:38 ప్రకారం దేవుడు ఆయనను నజరేతు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతో నింపాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన యేసుక్రీస్తు, మంచిగా వినండి, దేవుని ఆత్మతో నింపబడిన యేసుక్రీస్తు, తండ్రిని ఆత్మతో నింపబడిన యేసుక్రీస్తు, పరలోక ఆత్మతో నింపబడిన యేసుక్రీస్తు, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన యేసుక్రీస్తు. ఆ తండ్రిని ఆత్మ పొందాడు కనుక తండ్రిని కూర్చే ధ్యానిస్తుంది. పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు కనుక పరిశుద్ధంగా ఉండాలనే ఆశపడుతున్నాడు. పరలోక ఆత్మతో నింపబడ్డాడు కనుక మాట అన్ని కూడా పరలోకని కూర్చే చెప్తున్నాడు, అందరితో పరలోకని కూర్చే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడటం వలన దేవుని బిడ్డలుగా ఆయన ప్రదర్శించాడు. తండ్రి తండ్రి, పరలోకం పరలోకం, పరిశుద్ధం పరిశుద్ధం తండ్రి అని ఆయన జీవితం అంతా అందరికీ మేలు చేసుకొని పోయాడు. కారణం ఏమిటి? మేలు చేయు ఆత్మ ఆయన నింపాడు. అందరినీ ప్రేమించు ప్రేమ ఆత్మ ఆయన నింపాడు. అందరినీ మన్నించు ఆత్మను ఆయన నింపాడు. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నన్ను ఒకడు కొట్టాడు, తిరిగి కొట్టిన సేమ్ స్పిరిట్, ఒకే ఆత్మ. ఆయన నన్ను కొట్టాడు, కోపం వచ్చింది, ఆయన కూడా ఆయన మన్నించి ప్రేమించి ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని ఆత్మ. కంటికి కన్ను, పంటికి పన్ను, నేను ఆయనలాగే ఉన్నాను.
నేను పరిశుద్ధాత్మలో ఉన్నానంటే నరుడు ప్రవేశించినట్లు నేను ప్రవేశించను, ఆయన మాట్లాడినట్లుగా నేను మాట్లాడను, వారు ఆలోచన చేసినట్లుగా నేను ఆలోచన చేయను. నాలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రకారం నేను ఆలోచిస్తాను. నాలో ఉన్న దేవుని ఆత్మ ప్రకారం నేను ఆలోచిస్తాను. నా క్రియలు పరలోక ఆత్మకు సంబంధించినట్లుగా ఉంటుంది. మొదటి కొరింథీ 3:16 నీ దేహం దేవుని ఆలయమని నీకు తెలియదా? మొదటి కొరింథీ 3:16, మొదటి కొరింథీ 6:19 రెండు వచనంలో బైబిల్ గ్రంథం పలుకుతుంది, మన దేహం దేవుని ఆలయం. ఎందుకు అంట పలుకుతున్నాడు? పరిశుద్ధాత్మ నాలో జీవిస్తున్నాడు కనుక. ఇది దేవాలయం అంటారు, ఈ చర్చ్. ఎందుకు? ఇక్కడ యేసు ప్రభు జీవిస్తున్నాడు. దేవుడు నివసిస్తున్న స్థలం దేవాలయం కనుక మొదటి కొరింథీ 3:16 చదువుదాం. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని, దేవుని ఆత్మకు నివాస స్థలమని మీకు తెలియదా? మీకు తెలియదా? ఇప్పుడు చేసిన పైకి లేపండి. ఇప్పటి వరకు నీకు తెలియకుండా పోవచ్చు. కొన్ని సంవత్సరాల ముందు ఈ వాక్కుని ఒక సిస్టర్ చెప్తున్నప్పుడు నేను అన్నాను, నాకు తెలియదు. దేవుడు నాలో ఉన్నాడు నాకు తెలియదు. నేను దేవుని ఆలయం అని నాకు తెలియదు. దేవుని పరిశుద్ధ ఆత్మకు నివాస స్థలం నేను అని నాకు తెలియదు అన్నాను. నీకు తెలియదా? తెలుసుకో, చదువు. ఎవరైనాను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసం చేయను. ఏలైనా దేవుని ఆలయం పవిత్రమైనది, మీరే ఆ దేవాలయం. రెండు చేతులు పైకి లేపి చెప్పట్లు కొట్టడం కాదు, తగ్గించండి. నాలో లోకం సంబంధించిన మనుషులకు ఉన్న మాటలు, మనుషులకు ఉన్న ఆలోచనలు, లోకం సంబంధించిన వారిలాగా ఆలోచించటం, చెయ్యటం, మాట్లాడటం, బ్రతకటం, అట్లా వండుకొని దేవుని ఆత్మ మనలో ఉండాలని ఆశపడుతున్నాం. ఎవరెవరు దేవుని ఆలయం అని తెలియకుండా పడిపోయారో వారు చేసిన పాపమే వారు నాశనం అవడానికి కారణమా? మీ దేవాలయం దేవుడికి సమర్పించు. అయ్యా, నా శరీరం నీకు సమర్పిస్తున్నాను, ప్రార్థన చేసుకొని సమర్పించుకోండి. నా దేవుని ఆలయం నేను ఇప్పుడే తెలుసుకున్నాను, సమర్పించుకుంటున్నాను. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధితుం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధితుం. నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధితుం. తల్లిన పోషితివే, నా తండ్రిన కాచితివే. తల్లిన పోషితివే, నా తండ్రిన కాచితివే. నా జీవిత కాలమంతా ప్రేమింతును. నా జీవిత కాలమంతా ప్రేమింతును. మొదటి సత్యం ఏమిటి చెప్పగలుగుతారా? మొదటి సత్యం ఏమిటి నేర్పించినది? నేను ఏ ఆత్మతో నన్ను నింపుకుంటానో ఆ ఆత్మ నా శరీరాన్ని నడిపిస్తుంది.
అర్థమైందా? అర్థమైన వాళ్ళ చేతులు పైకి లేచి చూపించండి. ప్రైజ్లో హల్లెలూయా. నేను పగ ఆత్మతో నింపుకొని ప్రతి నిమిషం ఎలా పగ తీర్చుకోవాలి, నా కామంతో నింపుకొని ప్రతిరోజు నా కామం ఎలా తీర్చుకోవాలి, నా డబ్బు పిచ్చితో నన్ను నింపుకొని ఎక్కడ వెళ్ళినా తల్లి దగ్గర కూడా తండ్రి దగ్గర కూడా మనం డబ్బుని ఎలా పొందామని పక్కన కూర్చుంటాం. ఒక కూతురు హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేస్తుంది. అమ్మని చూడటకు విలేజ్కి వస్తుంది మాట. మా ముదియోర్ పింఛన్ వచ్చింది కదా, ఓల్డ్ ఏజ్ పీపుల్ పెన్షన్ వస్తుందిగా, ముసలి వాడికి పెన్షన్ వస్తుందిగా, అది వచ్చిందమ్మా అని అడుగుతుంది మాట. దానిలో కొద్దిగా ఇచ్చిన తప్ప కూతురు ఇంటి నుండి బయలుదేరింది. పెద్ద బిజినెస్ జరుగుతుంది. మనం ఏ ఆత్మతో నింపుకుంటున్నామో ఆ ఆత్మ నన్ను నడిపిస్తుంది. అందుకే మనుషులు తలను కోడి తలను కోయిస్తున్నట్లుగా కోసుకున్నవాడు ఆనందిస్తున్నాడు. వారిని వక్ర బుద్ధి కలిగిన వాడు టెర్రరిస్ట్ అంటారు. దేశం మీద పట్టుదల ఉన్నవాడు 5 పోయి మేము 500 మందిని చంపేస్తామని దిగిపోతున్నాడు లోయలకి. వారిలో ఉన్నది దేశభక్తి. లాక్డౌన్ కాలమున తన తల్లిని ఒక పోలీస్ గార్డ్ కొట్టాడని 5 పోలీస్ మధ్యలో కొడుకు బలంగా యుద్ధం చేశారన్నమాట. దెబ్బ తగిలింది, కానీ నా తల్లి మీద ఎట్లా చేయి వచ్చావని ఆయన పోరాడిన పోరాటం తెలియపరచబడినది. ఇది తల్లిని ప్రేమతో నింపబడిన ఒక ఆత్మ. ప్రసవ సమయంలో ఒక తల్లి ఎంత వేదన అనుభవిస్తుందంటే డాక్టర్స్ వచ్చి చెప్తున్నారమ్మా, నీ ప్రాణాన్ని కాపాడాలంటే నీ కొడుకుని చనిపోవాలి, ఆ కొడుకుని కాపాడిన తరచున నీ ప్రాణం పోతుంది, ఏమి కావాలి? తల్లి ఆ సమయంలో కూడా అన్నది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కొడుకుని కాపాడాలి. ఇది కొడుకు మీద ఆమెకున్న కళలు. ఈ యేసు ప్రభు కూడా అట్లనే మనల్ని కాపాడటకు తను చెడిపోయినప్పుడు పర్వాలేదు వర్ణించాడు. ఇట్లా మనం ఏ ఆత్మతో మనం నింపుకుంటామో ఆ ఆత్మ మనం నడిపిస్తుంది. ఇది మొదటి సత్యం. ప్రైజ్లో హల్లెలూయా. రెండవది సత్యం అపోస్తలుల కార్యం 10:38 ప్రకారం యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ నింపాడు కనుక యేసుకు సెపరేట్గా ఏ ఆశ లేదు. ఆయన ఆశ, ఆయన ఆకలి. ప్రైజ్లో హల్లెలూయా. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ, పరిశుద్ధుల వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు దేవుని ఆత్మతో నింపబడినాడో వారు దేవుని చిత్తం చేయటమే వాళ్ళకి ఆధారం అయిపోతుంది. దేవుని ప్రజలను కాపాడటమే వాళ్ళకి దాహంగా అయిపోతుంది. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవుని గాయపరచకూడదు, దేవుని సంతోషపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ నింపాడా? పరలోక ఆత్మ నింపాడా? తండ్రిని ఆత్మ నింపిందా? పరలోక దేవుని అగ్ని నింపిందా? కనుక ఎప్పుడు కూడా దేవుని కొరకు, నేను దేవుని కొరకు, నా ఇక్కడ దేవుని కొరకు ఉన్నాను. నేనాడినా నే పాడినా నీ కొరకే నా స్వామి, ఇంకా నేనాడినా నే పాడినా నీ కొరకే నా స్వామి, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివా,
భర్తకు తెలియకుండా భార్య తప్పు చేస్తూనే ఉంది. ఒకనాడు భర్తకు తెలిసిపోయింది. భార్య కూడా చూసింది, భర్త నన్ను చూశాడు. అంతే, ఇప్పటి వరకు నాటకం ఇంకా చెల్లదు. హల్లెలూయా. భర్త దగ్గర వచ్చి అన్నాడు మాట, స్టిల్ ఐ లవ్ యూ. ఇప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను ఎక్కడో నీకు ప్రేమ ఇవ్వటము ఐ ఫెయిల్ టు లవ్ యూ మోర్. ఎక్కడో నేను తప్పిపోయినా నిన్ను ప్రేమించటం. అందుకే నేను ఉన్నప్పుడే ఇంకొక వ్యక్తిని ప్రేమ కొరకుని పోయావు. ప్రెసలో ఇప్పుడు కూడా నీ నా భార్య ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను. నీ శరీరమే కాదు, నీ మనసుని. నాకు ప్రామాణికంగా ఉంటావా అని అడిగాడు. ఆమె పాదం పట్టుకొని, ఇట్లాంటి ఒక భర్తకి నేను ద్రోహం ఎట్లా చేశాను? కనులారా చూసిన తర్వాత కూడా పోని చెప్పాలి, కొట్టటకు, గట్టి వేటుకు, తొక్కటకు నేను అడుగుడు. కానీ అరవకుండా స్టిల్ ఐ లవ్ యూ అన్నాడే. పాదం పట్టుకొని, నేనాడినా నే పాడినా నీ కొరకే నా స్వామి, ఇంకా నేను జీవించినా బ్రతికించినా నీ కొరకే నా స్వామి. హల్లెలూయా. ప్రేమ అనేది కార్యము చూసి మారటం కాదు, లోపల చూసి నిలబడటం. ఇంటెలెక్చువల్ కాదు, మైండ్ ఉన్న వారికి ప్రేమకు సమతం ఉండదు. ప్రతి ఒక్కటిని క్యాల్కులేషన్ చేస్తున్నవాడు, ఈమెను ప్రేమించినా ఏమొస్తుంది, ఈయనతో ఉండినా ఏమొస్తుంది అని తెలుసుకున్న వారికి ప్రేమ విలువ తెలియదు. ప్రేమ ఏంటి, ఎంత విలువైనది నీకు తెలియాలంటే సిలువ క్రిందపోయి నడబడాలి. మనం పాపాత్ముడుగా ఉన్నప్పుడే మన కొరకు మరణించినప్పుడు, మనం మంచివాడుగా ఉన్నప్పుడు ఆయన మరించలేదు. నేను పాపాత్ముడుగా ఉన్నప్పుడే మన యేసుక్రీస్తు మరణించాడు. ఈ సత్యం తెలుసుకున్న నాడు రోజు నుండి దేవుని ప్రేమలో నింపడాలి. అందుకే జ్ఞానులకు, వివేకులకు దీనిని దాచిపెట్టి చిన్నారి బిడ్డలకు దేవుడు తనను తెలియపరిచాడు. ఇప్పుడు వరకు దైవ అనుభవం నీకు లేదా? నీ ఆలోచన చేస్తున్నావు, నాకు ఇది చేయి, నేను నమ్ముతాను, ఈ అద్భుతం జరగవచ్చు, నేను నమ్ముతాను. ఇది ఇంటెలెక్చువల్, వివేకం అంటారు. కానీ దేవుని నమ్ముతున్నవాడు నీ ఇచ్చినా ఇవ్వకుండా పోయినా సిలువలో నా కొరకు మరణించావు ప్రభు, అది ఒక్కటి చాలు. నాకు ప్రాణం పోసి నాకు జన్మమిచ్చావు, ఒక్కటి చాలు. నేను ప్రేమించగలి ప్రేమిస్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు రెండవది సత్యం. మొదటిది ఏంటిది? మొదటిది ఏ ఆత్మతో నింపుకుంటావో అని నడిపిస్తుంది. రెండవది యేసు ప్రభు తండ్రిని ఆత్మను నింపబట్టాడు. ఇప్పుడు ఈ గ్లాస్ నీరు కనుక ఈ పాత్ర నుండి ఈ నీరే నేను త్రాగవచ్చు. ఈ పాత్రలో నేను విషం కలిపినా విషమే నేను త్రాగవచ్చు. నీ మంచివాడుగా ఉండినా నీలో నుండి మంచితనమే వస్తుంది. మంచివాడే అప్పుడప్పుడు కోపం వస్తుంది, రాదు. మంచివాడే అప్పుడప్పుడు త్రాగి వస్తారు, రెండు కలవదు. విషము నీరు కలిపిన త్రాగలేదు. మంచితనం అన్నది చెరుకుని కత్తితో నరుకుతున్నప్పుడు ఆ కత్తిలో కూడా అదేమంటుంది, తీగగా ఉంటుంది మాట. చెరుకు తన నరుకుతున్న కోస్తున్న కత్తిలో కూడా తన స్వీట్నెస్ని మొదలుతుందన్నమాట.
వెంటనే మారుతున్నాను, రివెంజ్ తీసుకుంటున్నాను కనుక నేను మారలేదని అర్థం. యేసు ప్రభు సిలువలో వేలాడినప్పుడు కొట్టినా కూడా, తిట్టినా కూడా, మొగ మీద ఉమ్మి వేసినప్పుడు, బట్టలు తీసేసి అవమానించినప్పుడే, ఆయన శరీరమును చల్లడలాగా చీల్చినా కూడా ఆ నాలుక పలికినది, తండ్రి వీరిని క్షమించుము, మరి ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారని ప్రార్థన చేశారు. ఎందుకనగా యేసుక్రీస్తు పొందినది పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు పొందినది దేవుని ఆత్మ, యేసుక్రీస్తు పొందినది పరలోక ఆత్మ, యేసుక్రీస్తు పొందినది ప్రేమ ఆత్మ. మనం చదువుతామా? యోహాను సువార్త 4వ అధ్యాయం 33-34 రాసి పెట్టుకోండి. ఎవరో లేదో పెన్ను పేపర్ ఉండిన యోహాను సువార్త 4వ అధ్యాయం 33-34. ఈ ఆదివారమున ఈ దివ్య బలిపూజలో ఈ వాక్కుని దేవుడు నీకు పలుకుతున్నారంటే దీని ద్వారా నీ రక్షణ పొందబోతున్నావు అని అర్థం. యోహాను సువార్త 4వ అధ్యాయం 33-34. ఇట్లా దేవుని ఆత్మలో నేను నింపబడుతున్నప్పుడు నేను పలికిన దేవుని కూర్చిన ఆలోచనే నాకు, నిన్ను కూర్చిన తలంపులే నాకు ప్రభు. నీ రాజ్యం ఎలా స్థాపించాలి, నేను ఎలా సంతోషపరచాలి, నీ ప్రజలకు దేవుని వాక్కును ఎలా అందించాలి, నా భార్యని ఎట్లా ప్రేమించాలి, త్రాగి వస్తున్న భర్తని ఎలా ప్రేమించాలి, నా పిల్లల్ని ఎట్లా దేవునిలో పెంచాలి. హల్లెలూయా. నిన్నటి రోజు ఒక తండ్రి అంటున్నాడు, నా కొడుకుని సెమినరీకి పంపాలి, చెప్పినాడు సెమినరీకి పోవాలి, నా కొడుకుని ఎట్లా గురువుగా మార్చాలి, దేవుని సన్నిధిలో నడిపించాలి. ఎక్కడ తిరిగినా నా ఆలోచన దేవుని మాట్లాడే. హల్లెలూయా. ఒక కూరగాయ అమ్మేస్తున్నాడు, పేదవాడు వచ్చిన వెంటనే ఇట్లా ఎక్కి పెడుతున్నారు, ఏ వెయిట్ పెట్టలేదు, 1/2 kg, అది 1/2 kg ఉండవచ్చు. అడిగిన పేదవాడు ఫాదర్, ప్రైజ్ ది లార్డ్, అందరికీ వెయిట్ 1/2 kg. ఆ పేదవాడు వచ్చిన వెంటనే వెయిట్ డైరెక్ట్గా పోయి 10 రూపాయలు పర్వాలేదు. దైవజనులు ఎక్కడ కూడా దైవజనులాగే ఉంటారు. దేవుని నుండి జన్మించిన వాడు ఎక్కడ పోయినా దేవుని బిడ్డలాపై జన్మిస్తారు. చదువుదామా యోహాను సువార్త 4వ అధ్యాయం 33-34. ఎవరైనా ఈయనకు భోజనం తెచ్చిపెట్టినా అని శిష్యులు ఒకరితో ఒకరు కొనసాగించింది. యేసు వారితో, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకును ఆయన పనిని పూర్తి చేయుటకు నా ఆహారం 4 మాసముల పిమ్మట 33-34. యేసయ్య కొంచెం దయచేసి చూడండి, అలసిపోకండి. మధ్యాహ్న సమయమున యాకోబు బావి దగ్గర యేసయ్య కూర్చున్నారండి ఎండలో. పొద్దున్నుండి ఏమి తినలేదన్నమాట. కనుక శిష్యులందరూ కూడా ఎక్కడ పోయారన్నమాట? యేసయ్యకు భోజనం తీసుకోవడానికి పోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువ వందనం, యేషువ ఆరాధన, యేషువ మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణముకు వెళ్ళి ఉండేది. శిష్యులు ఎక్కడ పోయారన్నమాట? వారు తిని యేసయ్య కొద్దిగా భోజనం తీసుకుని రావాలని సిటీకి పోయారన్నమాట. అర్థమైందా? యేసు మొగం ఎట్లా ఉంది? ఆకలితో ఉంది. ఇప్పుడు సమార్య స్త్రీ వస్తుంది, మాట్లాడుతున్నాడు, నీకు ఇంతమంది భర్తలు ఇట్లా జీవిస్తున్నావు, ఆ జీవితం వద్దునానా, జీవ ఊట నా దగ్గర ఉంది, ఆ నీరు త్రాగు, మళ్ళీ పురుషులు వెనక ఎల్లవో పరిశుద్ధంగా ఉంటావు. ఆమెకి జీవజలం ఇచ్చాడు, ఆమె శక్తిని పొందుకుంటుంది, ఊరు లోపలికి వెళ్ళి అందరిని పిలుచుకొని వస్తుంది. ఈ సమయంలో యేసయ్య ముఖం ఎట్లా ఉంది మాట? ప్రకాశంగా ఉంది మాట. అప్పుడు శిష్యులు ఆహారం తీసుకుని వస్తున్నాడు. యేసయ్య డల్లుగా ఉన్నవాడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు అంటున్నారు అన్నమాట, సో ద డిసైపుల్స్ సెడ్ టు వన్ అనదర్, షూర్లీ నో వన్ హస్ బ్రాట్ హిమ్ సంథింగ్ టు ఈట్. ఎవరో ఆయనకు ఆహారం ఇచ్చి ఉండవచ్చు, అందుకే ఆయన సంతోషంగా ఉన్నారని. కానీ యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసు ఏమన్నాడంటే, మై ఫుడ్ ఇస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ అండ్ టు కంప్లీట్ హిస్ వర్క్.
నా ఆకారం ఏంటి తెలుసా? నా పంపిన వారిని ఆయన ఏ పని చేసి ముగించమన్నాడో ఆ పని చేసి ముగించటమే నా ఆహారం. కుడి చేతులు పైకి లేపి ఎప్పుడైనా అట్లా చెప్పి ఉన్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా అట్లాంటి ఒక దాహం వచ్చిందా? ఎప్పుడైనా ఆకలితో ఉన్నావా? నా జీవితంలో యేసుని చిత్తం చేయాలి, ఈరోజు యేసుని చిత్తం చేయాలి. ఈరోజు నా ఫ్రెండ్స్ సినిమా పిలుస్తున్నాడు. ఆ 3 గంటలు నేను ఒక మాయలో కూర్చొని విని 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 అక్కడ ఉన్నది నన్ను నేర్చుకొని పైకి వస్తున్నప్పుడు మోల్డింగ్ మిషన్ నుండి, రబ్బర్ మోల్డింగ్ నుండి ఒక చైర్, ప్లాస్టిక్ ఒక చైర్ మోల్డింగ్ మిషన్ నుండి పైకి వస్తుందా లేదా? ఇప్పుడు ఇది ప్లాస్టిక్ చేశారండి, ఇది మిషన్లో చేశారండి. ఈ ప్లాస్టిక్ చిన్నగా ఉంటాయి, అది వేడి చేసి బాయిల్ చేసి అది అచ్చు అంటారు, అచ్చులో పోసి ప్రెస్ చేసి కొద్దిసేపు కలుపుతా వెనకపోయిన తర్వాత ఈ డిజైన్లో ఇది వస్తుంది గ్లాస్. అవునా? ఈ 3.5 గంటలు అక్కడ కూర్చుంటున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? యు ఆర్ మోల్డింగ్. అక్కడ చూస్తున్న కార్యం వలన, అక్కడ వింటున్న కార్యం వలన తన ఒక్క లవ్వర్ని చంపేశాడని 30 మందిని హీరో చంపేస్తారు. ప్రైసలా అది రైట్ అనుకుని బయటకు వస్తాం. ప్రైసలా ఎప్పుడో జరిగిన ఒక పగను మనసులో ఉంచుకొని కొడుకు పెరిగి పెద్దగా అయినప్పుడు కూడా ఆయన కుటుంబం ఆయన చెప్పిన వాళ్ళందరూ చంపేస్తారన్నమాట. మనం అంటాం ప్రశ్న, నీ ఏ ఆత్మతో నింపుకుంటావో అది నీ దానంగా వస్తుంది. నీ ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ ఎక్కడ పోయేసా నీకు ఎందుకు? ఏ ఆత్మతో నింపుకొని వచ్చావు? నోరు మూసుకో, ఏం తెలుసా అంటావు? ఏ ఆత్మతో నింపుకొని వచ్చావు? నీ చూస్తున్న కార్యం వలన కామం లోపలికి వచ్చింది. నీ సహోదరిని చూసినా కూడా, నీ అక్కని చూసినా కూడా, నీ పిన్నిని చూసినా కూడా, నీ మామయ్యని చూసినా కూడా కామంతో చూడగలుగుతావు. ఎందుకనగా నీ పొందిన ఆత్మ అట్లాంటిది, నీ పొందిన దాగం అట్లాంటిది. ఈ దాగం తీర్చుకునేందుకు ఎవరిని చూడను, చిన్న పాపాన్ని చూడను, చిన్న కూతురుని చూడను, ముసలివాడిని చూడను. నా ఆశను తీర్చుకోవడం మాత్రమే నా దాగం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనులారా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు చాలా లోతైన విషయం బోధించబోతున్నాను. దయచేసి చెవి ఉన్నవాడు వినుగా. హల్లెలూయా. మీ ఏ పార్టీని కొంతమంది అంటారు కేసీఆర్ పార్టీ, కొంతమంది కాంగ్రెస్ పార్టీ, కొంతమంది ఏమో అంటారు కదా. మీ మెడలో వేసుకుంటున్న ఆ దండని బట్టి, ఆ టవల్ని బట్టి మీ ఏ గ్రూప్ అని తెలిసిపోతుంది. అవునా? ప్రపంచంలో ఈ వ్యక్తిని చూపించి, ఈ వ్యక్తికి నేను సంబంధించిన వాడని చూపించుకుంటారు. అవునా కదా? ఒక గురూజీ ఉన్నాడు, ఆయన శిష్యుడు అంటుకొని ఎవరికి శిష్యుడు అంటే గురూజీకి శిష్యుడని చూపించుకుంటారు. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు జంతువుని ఆరాధిస్తున్నారా? మీ దేవుడు ఎవరంటే ఏమి చూపిస్తున్నారు? జంతువుని ఆరాధిస్తున్నారు. మీ దేవుడు ఎవరు అని అడిగినా దేన్ని చూపిస్తారు? జంతువుని చూపిస్తారు. అర్థమైందా? Those who are worshipping the animal, what are you worshipping? Whom are you worshipping? Whom they will show? The animal. అనిమల్కు ఉన్న గుణమన్నీ నీకు వస్తుందా లేదా? వస్తుందా? జంతువుకు ఉన్న ప్రతి ఒక్క అలవాటు నీకు వస్తుందా లేదా? నీ జంతువుని ఆరాధిస్తున్నావు. ఇప్పుడు ఈ లీడర్ని గురించి ఆయనలాగానే ఉంటాడు, గురువులాగా శిష్యుడు ఉంటాడు. ఇప్పుడు ఈ జంతువుని ఆరాధిస్తున్నావు, జంతువుకున్న శుభం నీకు ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ వర్షిపింగ్ ద అనిమల్. ఆ జంతువుకున్న గుణం నాకు వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కనుక
తన దేవుడు ఎట్లా ఉన్నాడో జనులు కూడా అట్లా ఉంటారన్నమాట. ఈ సత్యం అర్థమైందా? మనం దేనిని ఆరాధిస్తున్నామో, దేనిని ధ్యానిస్తున్నామో, విచ్ వన్ we are worshiping, we'll become like that. అక్కడ వ్యక్తికి రెండు పక్కన 2 భార్య ఉండినా నేను 2 భార్య ఉంచుకోవటానికి నేను సిగ్గుపడి. తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న ఒక విషయం, పెళ్లి ఆగి ఒక కొడుకు ఒక కూతురు ఇంత హైట్గా ఉన్నాడు. ఆమె వదిలిపెట్టి ఒక సినిమా యాక్ట్రెస్ని ఒకరు పెళ్లి చేసుకుంటున్నారు అనమాట. రెండవది పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ఏమంటుంది, మన దేవుడు అందరూ కూడా 2 పెళ్లి చేసుకోలేదా? అనగా మనం ఏమేమి ఆరాధిస్తున్నామో, దేనిని ఆరాధిస్తున్నామో ఆ గుణం మనకు వస్తుంది మాట. కనుక దేవుడు అంటున్నాడు, జంతువుల నుండి మీరు వేరుపరచుకోండి. అర్థమవుతుందా? సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది అనిమల్స్. సెపరేట్ మాత్రం కాదు, జంతువుల నుండి పారిపోండి. ఈ జంతువులు, ఈ విగ్రహాలు మనల్ని ఏం చేస్తుంది మాట, నిజమైన దేవుని సన్నిధి నుండి మనం డైవర్ట్ చేస్తుంది మాట. నా యేసుక్రీస్తుని ఆరాధించినాలో వినండి, ఈ యేసుప్రభుని ఆరాధించిన మన్నించడం ఎట్లా తెలుసు, పరిశుద్ధంగా ఉంటారంటే నాకు తెలుసు, పాపాత్మలను ఎట్లా ప్రేమించాలో తెలుసు, పిల్లలను ఎట్లా ప్రేమించాలో తెలుసు, తండ్రిని చిత్తం చేయాలని ఎలా తెలుసు. యేసుప్రభుని ప్రేమించిన ఈయనను మనం వేరుపరిచిన ఇక్కడ విగ్రహం ఉంది. ఈ విగ్రహం నుండి ఏం నేర్చుకుంటాం? విగ్రహం నీకు ఏమి నేర్పిస్తుంది? ప్రైజ్లో పాము నీకు ఏం నేర్పిస్తుంది? ఇట్లా జంతువులు కానీ నరుడు కానీ యేసు ప్రభు బోధించిన బోధ నుండి మమ్మల్ని వేరు పక్కం నడిపించుకొని పోయి సత్యం నుండి మమ్మల్ని తప్పిపోయినట్లుగా చేస్తున్నారు. ద రాంగ్ టీచింగ్ ఆఫ్ ది అనిమల్స్ ఈజ్ సెపరేటింగ్ us ఫ్రమ్ ద ట్రూత్. బాధ ఏమిటి? ఈ విగ్రహాన్ని ఆరాధించడం వలన సత్యం నుండి నేను తప్పిపోతున్నాను. అర్థమవుతుందా? సత్యం నుండి నేను తప్పిపోతున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ వాకింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ ట్రూత్, ఐ am వాకింగ్ ఇన్ ద అన్ట్రూత్ వే. ఇప్పుడు జంతువులు మెల్లమెల్లగా ఆరాధించి జంతువులు ఇప్పుడు నేనే దేవుడిని అంటే నిలబడుతున్నాయి. దేవుని స్థానమును తీసివేసి తనను ఆ దేవుని స్థానంలో ఉంచి నన్ను ఆరాధించమంటున్నాను. హల్లెలూయా. ఎంతసేపు ఎన్ని రోజులు ఈ విగ్రహ ఆరాధన ఉంటావో అంతసేపు దేవుని నుండి దూరంగా పోతున్నావు అని అర్థం. క్యాన్సర్ గడ్డ వచ్చిన వాడు ఫస్ట్ స్టేజ్నే పోయి చూపించుకోలేడు, 4th స్టేజ్ పోయాడు అనుకోండి మరణం నుంచి. కనుక విగ్రహ ఆరాధన దానికి సంబంధించిన బోధన తప్పు లేదంటారు. వ్యభిచారం తప్పు లేదంటారు, విగ్రహం వ్యభిచారం తప్పు కాదంటారు. ఇట్లా ద రాంగ్ టీచింగ్, ద రాంగ్ వర్షిప్ will separates me from God far and leads me away from God. 4th stage పోతాం, తిరిగి రావటం కష్టం. అందుకే యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పినా కూడా ఈ కాలం వరకు ఎవరు కూడా యేసు దగ్గర తిరిగి రాలేదు, రావటానికి భయపడుతున్నాడు. యేసుని కూర్చుని వినటం వాళ్ళకు భయంగా ఉంది, యేసుక్రీస్తు సన్నిధి వాళ్ళకు భయంగా ఉంది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ పూజిస్తున్న వాడు త్రాగి పూజించలేదు, అక్కడ త్రాగి పూజ చేయవచ్చు. హల్లెలూయా. ఇది ఒక ఉదాహరణే, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొరే ఒక విషయం మాత్రం చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. వారి నుండి జీవమును దొంగతనం చేసి దేవుని గురించి ఆలోచించుటకో அல்லது దేవుడు తనలో పని చేయుటకు అనుమతించుటకో వారిని మర్చిపోయినట్లుగా చేస్తుంది. ఇప్పుడు దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవా నేను స్మరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, పంటలు వేసయ్యా
నాలోకి రాయ నన్ను నడిపించమయ్యా పలుకుతాం. ఇప్పుడు విగ్రహాన్ని ఆరాధిస్తున్నప్పుడు నిజమైన దేవుని గురించిన ఆలోచనే నాకు లేదు. ప్రైజ్లో నిజమైన దేవుడు ఏం పలికాడో ఆ సువార్త నాకు లేదు కనుక నిత్యము సత్యమైన దేవుడిని నన్ను వేరుపరుచుకొని పోతుంది మాట. ఈశ్వవందనం, ఈశ్వరారాధన. ఈనాడు మొదటి పట్టణంలో యేసుప్రభు ఎంతగా తను తగ్గించుకొని ఈ భూమికి వచ్చాడని, ఈ సత్యమును బోధించుటకు గాడిద మీద కూర్చొని వచ్చాడు. తన ప్రజల మధ్యలో దేవుని సత్యమును బోధించి దాని కొరకు మరణించాడని రాయబడి ఉంది. ఈ ఆదివారం మనం ఈ 3 సత్యములను గ్రహించుకుందాం. ఒకటి, ఏ ఆత్మతో నింపబడుతున్నామో అదే మనల్ని నడిపిస్తుంది. రెండవది, పరిశుద్ధ ఆత్మతో, పరలోక ఆత్మతో, తండ్రి ఆత్మతో యేసుక్రీస్తు నింపబడ్డాడు కనుక ఆయన జీవం, ఆయన ప్రాణం, ఆయన ఆకలి అన్నీ కూడా దేవుని చిత్తం చేసినట్లుగానే మారిపోయి. మూడవది, ఇప్పుడు నీ ఏ ఆత్మతో నింపబడి ఉన్నావు? విగ్రహం ఆరాధించిన ఆ విగ్రహం కూర్చిన తలపు ఉంటుంది, ఈ క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Who is your God? What you are worshiping, it will create your character. Whom you are worshiping will create your character. ఏ దేవుని, ఏ విగ్రహాన్ని ధ్యానిస్తున్నావో అది నీ జీవితం లాగా మారిపోతుంది. దాన్ని కనుక్కొని బయటికి రావడానికి దివ్య పరిపూజలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒక దీవించును గాక. లేచి నిలబడి విశ్వాస గ్రంథము భక్తితో చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నాను. అతని యొక్క యేసుక్రీస్తుని సృష్టిస్తున్నాను. ఇతర పవిత్ర సమానంగా ఉంచబడి పాతాళమును దిగి 3వ దినాన చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రకారం కూర్చుంటున్నాను. అక్కడ నుండి జీవించు వారిని, చనిపోయిన వారిని తీర్పు చేయకపోవచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సంస్థకు శీతల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. దేవచరులారా, ఈనాడు శ్రీసభ మనకు బోధిస్తున్న సత్యం దేవుని ఆత్మతో నింపుకో, యేసుని ఆత్మతో నింపుకో. యేసుక్రీస్తులో మనకు పరలోకం ఉన్నది. నీ వేరే ఏ ఆత్మతో నింపుకొనినా కూడా, నీ ఏ ఆత్మతో నింపుకున్నావో ఆ ఆత్మకు సంబంధించిన నరకానికి పోతావు. నీ ఏ దేవుని ఆరాధించో, కానీ ఏ దేవతని జంతువుని ఆరాధిస్తున్నావో ఆ స్వభావం నీకు వస్తుంది. ఇది ఒక మాయ, సైతాన్ చేస్తున్న కార్యం. సత్యమైన దేవుని మనల్ని వేరుపరిచి 4th స్టేజ్కి తీసుకొని పోయి మనం నాశనం చేయటం. ఈరోజు ఈ కరోనా కానీ, భూకంపాలు కానీ, తుఫాను కానీ, యుద్ధములు కానీ, పక్షులు వచ్చి మన ఆహారం తినటం కానీ, ఇవి అన్నీ కూడా దేవుడు మన ఇష్ట ప్రకారం పోయాం కనుక మనల్ని చేయి విడచాడనేది గుర్తు. లేదంటే ఆయన తన పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండేవాడే కాదు. ఈరోజు 5.5 లక్షల ప్రజలు చనిపోయి 1 కోటి ప్రజలు బాధింపబడి అందరూ భయంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉంటాడంటే కారణం ఏమిటి? నీ ఆరాధించిన దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, చూస్తామని సవాల్ చేస్తున్నాడు. నీ ఆరాధించిన నమ్మిన దేవతలు నీ పిలిచిన వస్తుందా చూడము అని మనకి సవాల్ చేసి కూర్చుంటున్నాడు. ఆ దేవుని హృదయం గాయపడి ఉన్నది. మన్నిపడుదాం. ఇప్పుడు మన విన్నపాలు దేవుడికి సమర్పించుకుంటాం. ఓ ప్రభువా, మీరు చేసి ప్రార్థన ఆలకించండి. మా కథోలిక శ్రీ సభ్యుడు ఫ్రాన్సిస్ పోపు గారిని, గోవింద జోర్జ్ పీటర్ సకల గురువులను, మా ఫాదర్ కృష్ణరాజు గారిని, మా సభలో అందరినీ కూడా దీవించి సత్యమును ప్రకటించి పరిశుద్ధంగా జీవించేటప్పుడు వారికి మనోబలమును, శారీరక శక్తిని, ఆత్మబలమును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేసి ప్రార్థన ఆలకించండి. ఈ ప్రపంచమును మా
భారతదేశమును మీ చేతులు అర్పించి ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆనాడు అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు మది కరిగి ఆశీర్వదించలేదు. ఆ రోజు మోసే ప్రార్థన చేసినప్పుడు పాము వలన కనిపడిన వారిని కాపాడబడటం గంజు సర్పం లేచి లేపి చూసిన వారికి స్వస్థతనిచ్చింది. ఈనాడు మా దేశంలో ఈ కరువు కట్టం నుండి వ్యాధి నుండి కాపాడబడి ఓ ప్రభువు మీరు చేయి ప్రార్థన ఆలకించండి. నన్ను మమ్మల్ని గాయపరిచిన వాడు ఆయనే మనం కట్టుకడతాడని ఆయన దగ్గర వెళ్తామని ప్రవక్తలు పలికినట్లు గాయపడిన ప్రతి ఒక్కరి కొరకు, వ్యాధిలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా, మాకు నువ్వు తప్ప ఎవరు లేరు. మెడిసిన్స్ మమ్మల్ని స్వస్థపరచలేదు, నీ వాక్యే మమ్మల్ని స్వస్థపరచాలి. నీ గాయని మాకు స్వస్థత ఇవ్వాలి. ఈనాడు గాయపడిన ప్రతి ఒక్కరు కూడా తన శక్తిని, తన బలమును నీలో నుండి పొంది ఆశీర్వదింపబడాలని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఈ కాలంలో యువతి యువకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాపంలో, ఒంటరితనంలో, డిప్రెషన్లో చిక్కుకొని ఈ లాక్డౌన్ కాలంలో కాలేజీకి వెళ్ళకుండా, జాబ్కి వెళ్ళకుండా, ఇంటిలో ఉండి నాశనం అయిపోతున్నామే అని మనసులో కురింగిపోయిన వారికి ధైర్యము, సమాధానం, తెలివితేటలు, ఉత్సాహం ఆత్మను ప్రసాదించమని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఈరోజు దివ్య పరిపూజలో పాల్గొంటున్న మీ కొడుకుని దేవుడు దీవించి ఏ ఉద్దేశంతో ఇక్కడ వచ్చారో అదన్నీ కూడా దేవుని చిత్తం వలన నెరవేర్చబడాలని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. ఈనాడు దివ్య పరిపూజను సమర్పించుకొని విడుదల కొరకు, స్వస్థత కొరకు, కుటుంబ సమాధానం కొరకు, అభివృద్ధి కొరకు, పిల్లల క్షేమం కొరకు కన్నీరు కార్చి ఈ ప్రార్థనలో బలిపూజలు మాతో పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబంలో చల్లగా దీవించి విగ్రహ శక్తి నుండి, మంత్ర మాదిరిక శక్తి నుండి, అంధకార శక్తి నుండి వారిని పరిపూర్ణంగా విడిపించి వారిని తాకుతున్న అంధకార శక్తులు అది పంపిన వారిని యేసుక్రీస్తు నామములో వెళ్ళగొట్టి పరిపూర్ణ విడుదల వారికి దయచేయమని ఓ ప్రభువా మీరు చేయి ప్రార్థన ఆలకించండి. మా కొరకు ప్రార్థన చేయమని మా అందరి దగ్గర అడిగిన వారి కొరకు ఫోన్ ద్వారా మా దగ్గర ప్రార్థన కోరుకున్న అందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. వారిని దీవించు, ఆశీర్వదించు. ఈనాడు మరణింపబోతున్న ఆత్మలను పరలోకంలో చేర్చుకొని ఉత్తరీకరిస్తున్న ఆత్మలకు విశ్రాంతి దయచేసి ఈరోజు ప్రయాణంలో ఉన్నవారు ఎవరికి కూడా యాక్సిడెంట్ జరగకుండా కాపాడు. మా దేశం, మా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రదేశం, మా గ్రామం, మా గల్లి అన్నీ కూడా దీవింపబడినట్లుగా నడిపించు. ఈ మనలన్నింటినీ కూడా మన నాలుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము. దయచేసి కూర్చొని పాట ద్వారా మనం విన్నపాలను, మన ప్రేమను దేవుడికి తెలియపరచాలి. మల్లెవంటి మనసులు అర్పించగవచ్చావు, మల్లెవంటి మనసులు అర్పించగవచ్చావు. స్వీకరించుము దేవా ఈ పేద కానుక, స్వీకరించుము దేవా ఈ పేద కానుక. గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక, గైకొను మా తండ్రి ఈ నిరుపేద కానుక. మల్లెవంటి మనసులు అర్పించగవచ్చావు, మల్లెవంటి మనసులు అర్పించగవచ్చావు. ఆనాడు నీకు అర్పించిన సిలువలోనే ఈనాడు మాకు నిత్య జీవమిచ్చును. అదే నీ కోరిక, అదే తండ్రి
అప్పగించుచి మరి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరునికి అంగీకారంగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బదిలీ స్వీకరించడం కాక. ప్రేమ కల సర్వేశ్వర, భక్తి శ్రద్ధతో భయభక్తితో ప్రేమతో మేము తెచ్చిన ఈ కానుకను దయతో స్వీకరించు. మమ్మల్ని గాయపరిచిన మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు మీరే. ఈ కానుకను దయతో స్వీకరించుకొని మా జీవితంలో మేము పొందిన గాయం స్వస్థపరచమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉండును కాక. మీ ఆత్మతో మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభు వైపుగా త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపులో యుక్తము న్యాయం. ప్రభువైన దేవా పావనపిత సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటు మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయక. నీ వాక్యైన క్రీస్తు ద్వారా సకలము సృష్టించింది. మమ్ము విమోచించుటకు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మల గర్వమై కన్ను మరేడు పుట్టాడు. పిలాతు పరిపాలించిన కాలమున మా పాపములన్నింటి కూడా శిలువను మోసి చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణపు సంఖ్యలను ధరించి ఉత్థానం అనుగ్రహించిన కనుక దేవదూతలతో పురిదలతో కలిసి ఏక స్వరంతో మహిమను స్తుతించుట ఇట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున ఏం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. దయచేసి మోకరించండి. మీరు మాతో ఇక్కడ పూజలో పాల్గొనకుండా పోయినారు. మీరు ఎక్కడ ఉన్నారు, మీ పరిస్థితిని ఎరిగిన దేవుడు మిమ్మల్ని తాకట్టు మీ ఇంటికి వస్తారు. మీరు ఎవరైనా కానుకను సమర్పించాలంటే గూగుల్ పే నంబర్ మీరు చూస్తున్న నంబర్లో మీరు ఇప్పుడే కూడా సమర్పించవచ్చు. మీ విన్నపాలను సమర్పించుకొని ఈరోజు సాయంత్రం ఆరాధన అని రాబోతున్న ప్రతి ఒక్క పూజలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉంటాయి నీవు కనుక నీ పవిత్ర ఆత్మవల్ల ఈ కానుకలను పవిత్రపరచమని నేను ప్రతిమానపరుచున్నాను. ఈ విధమున నీ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నీ శరీర రక్తములు భాగము కాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చి చూయించాడు. మీరందరూ దీనిని తీసుకొని రుచిప్పుడు, ఏదైనా మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరం. మా కోసం అర్పింపబడిన నీ శరీరమా, నీకే ఆరాధన. ఆ విధముని భోజనాలంతరము పాత్రనందుకొని మరణానికి కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చి చూయించాడు. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలన చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారానికి దారివేయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. మా పాపముల పరిహారాలను చింతించబడిన దివ్య రక్తమా, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. జేష్వాని ప్రకటించదు మీకు తాను మీ మరణాలను కనుక తండ్రి క్రీస్తు మరణమును తాను స్మరించు జీవం నసుకి అప్పముల రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. ఈ సమూహమున నిలచనికి పరిచయం చేయుటకు పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీరత్వములను పాలివారి మర్మము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాడుకొనుచున్నాం. ఓ ప్రభువా, ఈ ప్రపంచమంతా వ్యాపించిన శ్రీ సభని జ్ఞాపకం మర్చుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురు, మా పీఠాధిపతి గోవింద జోచి గురువులందరితో పాటు మనం ప్రేమ పరిపూర్ణించి ఈనాడు ఈ లోకం నుండి ఈ దగ్గర పిలుచుకొని రంగరాజ్యన ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయండి. ఉత్థానమగతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు మీ కనికరమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకొని వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయచూపి
దేవుని కన్యకల యొక్క మరియ మాతతో పునిత జోజప్పతో పునిత అపోస్తులతో ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదు. ఈరోజు పౌర్ణమి రోజు ప్రపంచంలో చాలామంది మంత్రమాంత్రికం చేసి ప్రజలు హింసిస్తున్న రోజు, కానీ దైవజనులకి ఈరోజు శక్తిని పొందుతున్న రోజు కనుక దేవుని శక్తిని కోరుకున్న అందరికీ ఈనాడు ఆయన అనుభవం, ఆయన శక్తి దయచేయబడాలని, మంత్రమాంత్రిక శక్తితో పీడింపబడిన ప్రతి ఒక్క కుటుంబం కూడా యేసుక్రీస్తు శక్తిలో కాల్చివేయబడాలని ప్రార్థన చేసుకుంటాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశాన్ని అనుసరించి లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మానం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులని మన్నించు. మమ్ము సోదర ఎందు ప్రవేశింపడినక గిడులో రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కలత నుండి కీడు నుండి మమ్మల్ని రక్షించు. ఈనాడు దివ్య పరిపూర్ణ సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. మరణ మంచులో ఉన్న వారిని రక్షించు. మాంత్రిక శక్తితో బాధింపబడిన వారిని రక్షించు. చనిపోవాలని తలంపుతో పీడింపబడుతున్న వారిని రక్షించు. తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలని ఒకరికొకరు ప్రేమతో ఉండకుండా చేస్తున్నందున ఆ శక్తిని బంధించు. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుకుతున్నాను అమోసంతో వచ్చించిన ప్రభు అయిన క్రీస్తు మా పాపం లెక్కేగం లెక్కింప తల్లి శ్రేష్ఠ విశ్వాసానికి దీక్షింపు. మాకు ఈ రోజు శాంతిని ఐక్యం అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సమాధానం 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 సమాధానం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని సమాధానము దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నేను ఆత్మ స్వస్థత పొందెదను. యేసుక్రీస్తు శరీరత్వము కాపాడు, నిత్య జీవితం దయచేయుగాక. ఆమేన్.
విజయగాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. విజయగాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే అందరూ మీ దివ్య పని పూజలో పాల్గొనడానికి ఆశపడినా కూడా వారి సందర్భం దొరకలేదు కనుక ఈ సమయం దివ్య పని పూజలో మనతో కలిసి ఈ మీడియా ద్వారా పాల్గొంటున్న అందరి మీద దేవుడి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన చేసుకుంటాం. చేయి చాచి ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభు, ప్రతి ఒక్కరు మేము కన్నీరు ఉన్నామయ్యా, ప్రతి ఒక్కరు మేము వేదనలో ఉన్నాము. బయటికి చెప్పడానికి కూడా మాకు సందర్భం లేదు. ఎందుకనగా నేను నా కుటుంబం ఇంటిలోనే కట్టబడి ఉన్నాము.
ఒకరికొకరు ముఖంని చూసుకొని ధైర్యం పొందుటకు బదులుగా భయం ఆందోళనతో నింపబడి ఉన్నాం. మా విరోధులు మేము నాశనం అవ్వాలని తలంచి మంత్రమాంత్రికం చేస్తున్నారు. విగ్రహాన్ని ఆరాధిస్తున్నవాడు, జంతువుని ఆరాధిస్తున్నవాడు ఆ జంతువులు కూడిన స్వభావంతో మమ్మల్ని తాకుతున్నారు. కానీ మాలో ఉన్న మీరు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు, పెద్దవాడు, సర్వశక్తివంతుడు. ఈ పిల్లలు ఎవరెవరు కన్నీరు కాల్చే సమయంలో ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు వేదన బాధలో వంటి విడుదల కొరకు ఆశపడుతున్నారు, వారందరి మీద శక్తిని కుమరించు. ప్రార్థన చేసుకుందాం. విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా. ఎవరెవరింటిలో ఉన్నారు, ఇక్కడ ఉన్నవారు కూడా మీరు ఉంటే మోకరించి 2 చేతులు పైకి లేదు, లేదంటే నిలబడి 2 చేతులు పైకి లేదు. విడుదల ఈ రోజు నాకు కావాలి. ఏలియా ప్రవక్త ముందు 450 మంది అబద్ధ పవిత్రుడు ప్రవక్తలు నిలబడి నీ దేవుడు పెద్దవాడా, నా దేవుడు పెద్దవాడా అని సవాళ్ళకు వచ్చేటప్పుడు ఆకాశం నుండి నిప్పుని పంపి నిజమైన దేవుడు నువ్వే అని ఆ రోజు నీ నిరూపించిందే. ఏలియా పిలిచినప్పుడు అగ్ని పంపి ఆనాడు 450 మందిని ప్రాణుని చంపేసి విగ్రహం చెడగొట్టి ఆ గ్రామాన్ని కూడా శుద్ధి చేసింది విగ్రహం. ఈనాడు నీ శక్తిని పంపు, నీ బలమును పంపు, నీ పరిశుద్ధాత్మను పంపు. నీ బలమును మేము చూడాలి, మీ విడుదలను మేము అనుభవించాలి. మా కుటుంబాన్ని కట్టివేసిన అంతగాల శక్తులు యేసు శక్తి ఏమిటి అని ఈరోజు తెలుసుకోవాలి. యేసుని నమ్మిన వారిని తాకిన ఏ బాగుందని నీ ప్రజలకు నీ తెలియపరచమయ్యా. అయ్యా, నువ్వు కాపాడాలంటే మమ్మల్ని ఎవరు కాపాడతారు? మీరు మమ్మల్ని దీవించలేదంటే మమ్మల్ని ఎవరు దీవించాలి? మాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నువ్వే దేవుడు అని మేము నమ్మి ఉన్నాము. ఇప్పుడు కూడా స్వామి మేము వేరే దేవుని మొక్కుకోలేదు, నిన్నే నమ్మి నువ్వే విడిపిస్తున్నావని
ఇశ్రాయేలుకి ఎదురైన మంత్రం లేదు, యాకోబుకి ఎదురైన తంత్రం లేదు. మీ పిల్లలు, క్రైస్తవ బిడ్డలు ఎవ్వరు కూడా అంధకార శక్తి వల్ల తాకపడటం ఉండకూడదు. ప్రత్యేకంగా ఎంతో వారి ధ్యాన కేంద్రాన్ని తలంచుకొని పూజ పెట్టించుకొని ఇది ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క కూడా 100% యేసుక్రీస్తు నామములో ఇప్పుడు విప్పుతున్నాను. అంధకార బంధనాలను విడిపిస్తున్నాను. యేసు నామములో ఇది జరిగి తీరును కాక, దేవదూతలు ప్రతి ఒక్క గుణమును అడుగుపెట్టును కాక, అంధకార శక్తులు తల క్రింద కొట్టివేయబడును కాక, అది ఉన్న స్థలం కూడా తెలియకుండా బూడిదగా మారిపోవును కాక, యేసు సిలువలో కింద సమాధి చేయబడును కాక. అద్భుతమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లేచిన ప్రార్థన చేసుకో. ప్రార్థించును ఓ నా సర్వేశ్వర, మేము పూజించిన ఈ ఆహారం, మేము పొందిన నీ పరిశుద్ధ శక్తి మమ్ము నీ పూనికలో మీ శక్తితో నింపి నడిపించును కాక. సత్యమైన నీ దేవుని ఆత్మతో నింపబడి ఉన్న మేము ఆ దేవుని వలె సకల కార్యమును ఆయన వెంబడింప కృపను దయచేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. ఎర్రి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడును యేసయ్యా నీదు బిడ్డలం. చిలకరించు యేసయ్యా